నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు విషయంలో ఒక రకంగా చంద్రబాబు నాయుడికి చుక్కెదురైంది. ఇది తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బే. అదేమిటి, ఇద్దరు జడ్జీలకు బెంచి ఇద్దరూ చెరొక అభిప్రాయం వ్యక్తం చేశారు కదా. ఒక అభిప్రాయం అయితే చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వచ్చింది కదా, ఎందుకు చంద్రబాబు నాయుడికి ఇది వ్యతిరేకము, ఎందుకు ఎదురు దెబ్బ అని అంటున్నారు అనేటువంటి దాని మీద నేను కొంత వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించినటువంటి విషయం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, సిఐడి మూమెంట్ ఏమిటి, సిఐడి ఏం చేయబోతుంది, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుందని ఒక అంశం అయితే, రాజకీయంగా ఈ కేసులకు సంబంధించినటువంటి అంశం రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి మరింత ఇబ్బంది కలిగించేటువంటి విధంగా ఉండబోతోంది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. సుప్రీంకోర్టులో జస్టిస్ అనిరుద్ధ్ బోస్, అదేవిధంగా జస్టిస్ బేలా త్రివేది ఇద్దరు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెక్షన్ 17A ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ఈ సెక్షను చంద్రబాబు నాయుడు కేసుల్లో ఆయనకు వర్తిస్తుందా, వర్తించదా? వర్తిస్తే గవర్నర్ అనుమతి తీసుకొనే తనని అరెస్ట్ చేయాలి. ఆ విధంగా అరెస్ట్ చేయలేదు కాబట్టి ఈ కేసు రిమాండ్ను కొట్టివేయండి, కేసును క్వాష్ చేయండి అని చంద్రబాబు నాయుడు కోరాడు. ఇద్దరూ దీని విషయంలో సెక్షన్ 17A కేసుకు వర్తిస్తుందా లేదనే దాని మీద ఇద్దరు జడ్జీలకి భేదాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవం. చాలా స్పష్టంగా భేదాభిప్రాయాలు. కానీ ఇద్దరూ కూడా చంద్రబాబు నాయుడు రిమాండ్ను కానీ అరెస్టును కానీ క్వాష్ చేయటానికి అంగీకరించలేదు. అంటే చంద్రబాబు నాయుడు కోరుకున్నటువంటి దానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు, తిరస్కరించింది. ఇది తీర్పులో సారాంశం. ఇప్పుడు ఆయన మీద కేసు కొనసాగుతుంది. ఆయన అరెస్టు సక్రమమే అని, ఆయనకి రిమాండ్ ఇచ్చినటువంటి ఏసీబీ కోర్టు సరైన రీతిలో వ్యవహరించిందని కూడా సెక్షన్ 17A వర్తిస్తుందని చెప్పినటువంటి అనిరుద్ధ్ బోస్ కూడా ఈ అరెస్టుని రిమాండ్ని సక్రమమే అని చెప్పారు. ఇది చంద్రబాబు నాయుడు నష్టం కలిగించేటువంటి అంశం. అందుకని ఈ ఇద్దరు చెరొక అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టి ఇప్పుడు త్రిసభ్య ధర్మాసనమా లేక 5 సభ్యుల బెంచా అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకొని మళ్ళీ ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ మొత్తం యథాతథంగా 2 వర్గాల యొక్క వాదనలు విన్న తర్వాత మళ్ళీ తీర్పు ఇస్తారు. అప్పుడు తీర్పు ఎప్పుడు ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అని అంటే, ఈ కేసు అక్టోబర్ వరకు కంటిన్యూస్గా ఇద్దరు వాదోపవాదాలు విన్నారు. అక్టోబర్ తర్వాత వాయిదా పడింది. ఇప్పుడు జనవరి 16వ తేదీకి తీర్పిచ్చారు. ఇప్పుడు మళ్ళీ చీఫ్ జస్టిస్ బెంచ్కి వెళ్ళిద్ది. చీఫ్ జస్టిస్ 3 బెంచ్లు కానివ్వండి, అదే త్రిసభ్య ధర్మాసనం కానీ 3 జడ్జీలతో కూడిన బెంచ్ కానివ్వండి, లేకపోతే 5 సభ్యుల ధర్మాసనం కానివ్వండి, ఆయన కాన్స్టిట్యూట్ చేస్తారు. అప్పుడు దానికి ఆయన రిఫర్ చేస్తారు. దాంట్లో చీఫ్ జస్టిస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దీని మీద ఈ కేసు మళ్ళీ వాదోపవాదాలు జరగటం, అవన్నీ పరిణామాలు ఇవన్నిటిని కూడా గమనిస్తే ఇంకా ఒక 2-3 నెలలు కనీసంగా పట్టేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఎలక్షన్లు కూడా అయిపోయేదానికి అవకాశం ఉంది ఈ కేసులో తీర్పు రావడానికి. ఏమిటి తీర్పు అని అంటే ఒకటే, ఈ కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేటువంటి రిమాండ్ తప్పు, ఈ కేసు కొట్టేయండి. అది చంద్రబాబు నాయుడు ఏంటి దాని మీద నిర్ణయం ఏమిటి అనేది ఇంకో 2-3 నెలల తర్వాత, ఎలక్షన్ల తర్వాత ఎప్పటికన్నా బయటకు వస్తే వచ్చిందో అని చూడాలి. అది ఇది ఒక అంశం. అంటే ఎలక్షన్ల వరకు ఈ అంశాన్ని ఫేస్ చేసి ఉండాల్సింది. ఇక్కడ క్లుప్తంగా వాళ్ళిద్దరు చెప్పినటువంటి దాంట్లో జస్టిస్ అనిరుద్ధ్ బోస్ ఏం చెప్పారు, సెక్షన్ 17A అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుంది. గవర్నర్ అనుమతి కూడా తీసుకొని అరెస్ట్ చేసి ఉండాల్సింది. ఆయన మీద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద సెక్షన్ 13, 1A, CD ఇవన్నీ కూడా అసలు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కిందే ఆయన మీద కేసులు విచారించవద్దు. అంటే మిగతా సెక్షన్లు ఉన్నాయిగా, వాటి మీద విచారించండి. అదేవిధంగా ఆయన అరెస్టు, ఆయనకి ఏసీబీ కోర్టు రిమాండ్ ఇవ్వటం తప్పు అని చెప్పలేము, దాన్ని కొట్టివేయలేము, ఈ కేసుని ఈ రిమాండ్ని ప్యాష్ చేయలేం అని చెప్పారు.
రెండవ జడ్జి జస్టిస్ బేలా ఎం త్రివేది ఆవిడ చాలా స్పష్టంగా సెక్షన్ 17A అనేటువంటిది చంద్రబాబు నాయుడు కేసులో వర్తించదు అనేటువంటి విధంగా చెప్పారు. కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఆవిడ తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆవిడ తీర్పులో. కాబట్టి ఇప్పుడు జరగబోయే పరిణామం ఏంటి? ఏపీసీఐడికి ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏమిచ్చారు? జస్టిస్ అనిరుద్ధ్ బోస్ కూడా మీరు అవసరమైతే గవర్నర్ అనుమతి ఇప్పుడు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అని చెప్పారు. దానికోసమే క్యాష్ చేయడం కుదరదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. గవర్నర్ అనుమతి కోసం ఇప్పుడు ఒకవేళ ఏపీసీఐడి అనుమతి కోరేదానికి అవకాశం ఉండొచ్చు. అదేవిధంగా మిగతా కేసులు ఉన్నాయి కదా, ఆ మిగతా కేసుల్లో కూడా ఆల్రెడీ కేసులు పెట్టారు. ముందస్తు బెయిల్ వచ్చే కొన్నిట్లో ఇప్పుడు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి అంశం సుప్రీంకోర్టులో ఉంది. అది ఈరోజు తేలబోతుంది. ఈరోజు తీర్పిస్తారా, మళ్ళీ ఏమైనా తీర్పుకి సంబంధించినటువంటి వాయిదా పడితే చూడాలి. అయితే ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏం జరగబోతుంది అని అంటే ఏపీసీఐడి విచారణ కొనసాగించడానికి ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు ఈ దశలో విచారణ మేము నిలుపుదల చేయలేము అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసినందువల్ల గవర్నర్ దగ్గర నుంచి రెగ్యులర్ అనుమతి తీసుకుని ఆయన అరెస్ట్ అయిపోయాడు, రిమాండ్ నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆయన బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ ఏం అరెస్ట్ చేయరు ఆయన విచారించడానికి కూడా గవర్నర్ అనుమతి అవసరం లేదు. కేసు కొనసాగుతూనే ఉంటుంది. విచారించడానికి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది కదా, రిమాండ్ క్వాష్ చేయటం లేదని చెప్పింది కదా, అంటే కేసు కొట్టేయటం లేదని చెప్పింది. అయితే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కాకుండా మిగతా సెక్షన్ 409 మిగతా సెక్షన్లు ఏవైతున్నా వాటి మీద విచారణ జరిపేదానికి అవకాశం. ఇప్పుడు సిఐడి మళ్ళీ చంద్రబాబు నాయుడికి సమన్లు జారీ చేసి ఆయన విచారణకు పిలిచేదానికి అవకాశం ఉండొచ్చు. అదేవిధంగా మిగతా కేసులు ఏది ఇసుక, మద్యము, అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించినటువంటి కేసు, దాంట్లో కూడా గవర్నర్ అనుమతి తీసుకొని ఇప్పుడు ఆయనకి ముందస్తు బెయిల్ వచ్చింది కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి విషయంలో మళ్ళీ కేసు విచారణకు సంబంధించి మళ్ళీ ఆయన విచారణకు పిలిచేదానికి అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు రాజకీయంగా ఇది తెలుగుదేశం పార్టీకి ఎట్లా నష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఆయుధంగా మారబోతుంది అనేటువంటి విషయాన్ని మాత్రం నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. ఎందుకు అనంటే చంద్రబాబు నాయుడు ఏమనుకున్నాడు అనంటే ఈ సుప్రీంకోర్టులో గిన సెక్షన్ 17A మీద రిమాండ్ గిన క్వాష్ అయితే కేసు కొట్టివేస్తే ఒక కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చు. నా మీద కేసే లేదు, జగన్మోహన్ రెడ్డి కావాలనే అక్రమంగా కేసు పెట్టాడు, ఆధారాలు లేవు అనేటువంటి విషయాల్లో ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు సుప్రీంకోర్టే ఈ కేసు విచారణ కొనసాగించవచ్చు అని చెప్పిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు దోషి, అక్రమాలకు పాల్పడ్డాడు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ప్రచారం చేస్తూనే ఉన్నారు కదా, ఎన్నికలకు కూడా ఇది ఒక ఆయుధంగా మారేదానికి అవకాశం ఉంటుంది. ఫైబర్ నెట్ కేసులోకి మరి ముందస్తు బెయిల్కి సరేనని సుప్రీంకోర్టు అంటే అరెస్ట్ చేసేదానికి అవకాశం లేదు, దానికి కూడా విచారించేదానికి అవకాశం ఉంటుంది. లేదు అని అంటే ఏమైనా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటి దాని మీద నేను అనుకునే దాని ప్రకారం ఎన్నికల ముందైతే మాత్రం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి సానుభూతి పెంచేటువంటి అంశంగా ఎన్నికలకు ముందు ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి విచారణ నిమిత్తం ఈ కేసుల్లో చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, అదేవిధంగా కిలార్ రాజేష్ని, ఇంకా కొంతమంది బాలకృష్ణ ఉన్నాడు, రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించినటువంటి అమరావతి దాంట్లో భువనేశ్వర్ ఉన్నారు, అదేవిధంగా నారా లోకేష్ సతీమణి ఉన్నారు. వీళ్ళందరినీ కూడా విచారించడానికి అవకాశం అయితే ఉండొచ్చేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఒక రాజకీయంగా ఒక మచ్చ అయితే ఈ రోజున చంద్రబాబు నాయుడు మీద ఉంది. మీరు ఈ విధమైనటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అనేటువంటి దాని మీద వైసీపీ ఆరోపణ చేస్తుంది. వీళ్ళు తెలుగుదేశము జగన్మోహన్ రెడ్డి మీద 1,00,000 కోట్లు తిన్నారని పోయిన ఎన్నికల ముందు చాలా ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూడా క్విట్ ప్రోకో దాని మీద చేసేటువంటి ఆరోపణలకి ఇద్దరూ అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆ విధమైన దానికి అంత పెద్ద శాంటిటీ ఉండకపోవచ్చు. ఇది కొంత తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ఈ తీర్పు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కొంత నష్టం కలిగించేటువంటి అంశంగానే ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు.